ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించను, నీవు నన్ను మహిమపరచదవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం. అయితే ఇక్కడ ఒక అత్యవసరమైన పరిస్థితి ఉన్నది. అది ఆపత్కాలము. అలాంటిది ఎలా ఉంటుందంటే మిట్ట మధ్యాహ్నం అంధకారం అయిపోతుంది. గంటలు గడిచే కొరది మరింత అంధకారం ఆవరిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోని ఈ వాగ్దానము కూడా నెరవేరుతుంది. కారు మబ్బులు కమ్ముకున్న రోజు నిమిత్తమే ఈ వాగ్దానం అనుగ్రహించబడింది. నాకు మొరపెట్టుము అని ఆయనే ముందుకు వచ్చి సలహా ఇస్తున్నాడు. ఈ మాట తేట తెల్లగా ఉంది. దీనికి పెద్ద వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం మొరపెట్టడమే మనకు అలవాటుగా ఉండాలి. ప్రభువు నామములో మొరపెట్టేందుకు స్వాతంత్రం పొందడం ఎంత కృప! ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు దొరకడం ఎంత భాగ్యం! ఆపత్కాలములో మనుషులు చుట్టూ సహాయం కోసం తిరగడం ఎంత బుద్ధిహీనత! మన సమస్యను తన ముందు ఉంచమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మనం ఆ పని చేయడానికి వెనకాడకూడదు. నేను నిన్ను విడిపించదనని ఆయన మనుషులను ప్రోత్సహిస్తూ తన వాగ్దానాన్ని నిశ్చయం చేస్తున్నాడు. ఎంత గడ్డు సమస్య అయినా నాకు చేత కాదు అనడు ఆయన. సంపూర్ణమైన, నిశ్చయమైన, సంతోషకరమైన విడుదలను ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తన సహస్తాలతోనే మనకు విడుదల కలగజేస్తాడు. మనం ఈ విషయాన్ని నమ్మితే దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. అవును, ఈ పనిని మనం సమృద్ధిగా చేయాలి. మనలను ఆయన విడిపించినప్పుడు మనం నోరు తెరిచి ఆయన్ని గట్టిగా స్తుతించాలి. ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడే ఆయన్ని స్తుతించడం మొదలు పెడదాం. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని, మీ లేఖనపు సత్యాన్ని మేము నేర్చుకున్న దాని ప్రకారం మా జీవితంలో మేము మా ప్రతి కష్టం దగ్గర మేము నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వారంగా కాక, మేము ప్రార్థించి మీరు మాకు విడుదలిస్తారని, మిమ్మను స్తుతించే బాధ్యత ఇస్తారని మేము నమ్మి కొనసాగగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్నబిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. అలాగే వారి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. వారి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. మన చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతల నుంచి విడిపించి మీ పిల్లలను అన్ని విషయాల్లో దీవించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.